ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ నిర్వహించిన దాడుల్లో తమ యుద్ధ విమానం ఒకటి స్వల్పంగా ధ్వంసమైందని పాకిస్తాన్ సైన్యం అంగీకరించింది. ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చివేసి భారీ నష్టం కలిగించామని భారత సైనిక వర్గాలు గతంలో ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. ఇస్లామాబాద్ లో తమ దేశం వాయుసేన నౌకాదళ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి విషయాన్ని వెల్లడించారు. భారతదేశంతో ఇక చోటు చేసుకున్న వైమానిక ఘర్షణల సమయంలో మన వాయుసేనకు చెందిన ఒక యుద్ధ విమానం స్వల్ప స్థాయిలో ధ్వంసం కావడం నిజమే అని ఆయన తెలిపారు. అయితే ఆ విమానానికి దాటిలేని నష్టం ఏ స్థాయిలో ఉంది, దానికి సంబంధించిన ఇతర పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. కేవలం స్వల్ప నష్టంగానే ఆయన పేర్కొనడం గమనార్హం. భారత సైన్యం ప్రకటన ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం సాధించిన విజయాలను ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఆదివారం మీడియాకు వివరించారు. ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ విమానాలను నేలకూల్చామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎన్ని విమానాలను కూల్చివేశారన్న సంఖ్యను ఆయన వెల్లడించలేదు. మన దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ యుద్ధ విమానాలు ప్రవేశించకుండా సమర్థవంతంగా అడ్డుకున్నాం. అందువల్ల వాటి శకలాలు మన వద్ద లేవు. అయినప్పటికీ ఖచ్చితంగా కొన్ని శత్రు విమానాలను కూల్చేశామని భారతి పేర్కొంది. భారత సైనిక సామర్థ్యాన్ని తాము చాటి చెప్పామని, ఘర్షణల ప్రభావం రావల్పిండి వరకు చేరిందని భారత వర్గాలు పేర్కొన్నాయి.